అయితే బౌద్ధం ఆయన్ని మీరు మంచి చెప్పారు. ఆయన దేనికి రావట్లేదు కదా. కాదండి, ప్రజల కోసం రావట్లేదు కదా. కుట్రను బయట పెట్టాలి కదండి. వచ్చి చంద్రబాబు నాయుడిని ఆయన్ని లోకేష్ గారిని నిలబెట్టాలి కదండి. ఆయన అరే అంతమంది లక్షల మంది కోసం రాడండి. ఆయన ఏం రాశాడు ట్వీట్ లో? ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ నెవర్ విట్నెస్డ్ సచ్ ఎ డిజాస్టర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బిఫోర్ అని రాశాడండి ట్వీట్ లో. మరి అంత డిజాస్టర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అసెంబ్లీకి వెళ్ళాలి కదా. ఒకవేళ ప్రభుత్వం పెడితే, ప్రభుత్వం పెట్టుద్దో పెట్టద్దో నాకు తెలియదు. మరి పట్టాభి గారు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వారు వస్తారు, నాకు తెలుసు వస్తారు. వస్తే చాలా సంతోషం. మీరు పెట్టండి, వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు కుట్ర గురించి మాట్లాడుకుంటున్నాం. బ్రీఫ్ గా 1 minute ప్లీజ్. బ్రీఫ్ గానే నిజమైనటువంటి కుట్ర చేసింది జగన్ రెడ్డి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా దాన్ని ఏదో ఒక రకంగా మూసేసి అక్కడ ఆస్తులు కొట్టాలని ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కుట్రకు సంబంధించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి విజయనగరం మన బాబ్జీ గారు బాగా తెలుసు, గర్భంలో 264 హెక్టార్ల మ్యాంగనీస్ మైన్ లీజ్ ఉందండి. 1982 నుంచి 2022 వరకు 40 సంవత్సరాలకు ఇచ్చారు. 2022లో దాన్ని రెన్యూల్ చేయాల్సి ఉంటే 2 సంవత్సరాల పాటు దాన్ని రెన్యూల్ చేయకుండా, మ్యాంగనీస్ చాలా అవసరం. అదేవిధంగా సిలికా సారిపల్లిలో విజయనగరం జిల్లాలో 64 హెక్టార్ల సిలికా మైన్ ఉంటే అది కూడా రెన్యూల్ చేయకుండా 2 సంవత్సరాలు చెప్పులరిగేలా తిరిగినా కూడా నేను చెయ్యను. తన ఉద్దేశం ఏంటి? ఇవి లేకుండా చేస్తే అక్కడ స్టీల్ ప్రొడక్షన్ పడిపోద్ది, స్టీల్ ప్రొడక్షన్ పడిపోతే స్టీల్ ప్లాంట్ మూసేయటం. ఇది కదా సార్ కుట్ర, ఇది కదా నిజమైనటువంటి కుట్ర. అవునండి, అవన్నీ బయట పెట్టండి సార్, బయట పెట్టి మీరు ఇచ్చేయండి మొత్తం. అసలు ఏది కుట్ర, అసలు కుట్ర ఉందా లేదా, ఉంటే ఏది కుట్ర, అది కుట్ర, ఇది కుట్ర, అవి తేల్చండి. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు. మీరు ఇచ్చిందే 1 minute, నాకు సగం మీరు తీసుకుంటే అట్లా. ఇప్పుడు నిజమైనటువంటి కుట్ర అంటే ఇది. రెండోది, ఇందాక మీరు ప్రస్తావించారు, ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి రాసిన లేఖ. ఏం రాశాడు దీనిలో చివరిలో? 7,000 acres of another measure government of India can take is to sell the lands of 7,000 acres by plotting and sale. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆస్తులు అమ్మేమని లెటర్ రాసి అంతే. మరి న్యాయం చేయటం. ఆయనకి కొన్ని ప్లాట్లు, సుబ్బారెడ్డి గారి కొన్ని ప్లాట్లు, విజయసాయిరెడ్డి గారి కొన్ని ప్లాట్లు, మిథున్ రెడ్డి గారి కొన్ని ప్లాట్లు, కేఎన్ఆర్ గారికి కొన్ని ప్లాట్లు, సజ్జల గారికి కొన్ని ప్లాట్లు, ఇట్లా తలా ఒక 100 సరిపోతాయి వాళ్ళకి, తలా 1000.